ఓకే. ఎలా ఉందండి? కొత్త ప్రభుత్వం వచ్చింది కదా! 5 నెలలు అవుతుంది కదా! ఏమనిపిస్తుంది 5 నెలలు? సోదరా ఒక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం గురించి మనకి ఇప్పుడే తెలియదు. హ్మ్. ఇంకో 2 ఇయర్స్ దాకా ఎవరు మాట్లాడకూడదు దీని గురించి. హ్మ్. మాట్లాడకుండా కాము కూర్చుంటే తర్వాత మనం ఏమన్నా ఏలెత్తి చూపిద్దాం. హ్మ్. ఇప్పుడే చెప్పేసి ఆయన ఏం చేయలేదు, ఏం చేశాడంటే ఏం చెప్తాం మనం ఎవ్వరు ఏమి చెప్పలేం. ఓకేనా? ఇంకొక 2 ఇయర్స్ మనం ఆగాలి. ఆగిన తర్వాత అసలు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది మనం ఏలెత్తి చూపించవచ్చు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఈ గవర్నమెంట్‌లో దాడులు ఎక్కువ జరుగుతున్నాయి మహిళల పైన అని చెప్తున్నారు. అది వాస్తవానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు మీరు అని చెప్పాను. అవునా కదా? దాడులు అయితే ఉన్నాయి, ఉండకుండా లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఆడపిల్లలు ఎంతమంది ఏం చేసి చంపేస్తున్నారు అనేది. దాడులు అయితే ఉన్నాయి. మరి ఆయన రియాక్ట్ అయ్యారుగా, చూద్దాం ఎలా జరుగుతుంది ఎలా ఏంటది. ఉన్నాయి? ఈ 5 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు చూసుకుంటే పెన్షన్ ఏమో పెంచారు. సూపర్ 6లో చెప్పిన భాగంగా పెన్షన్ పెంచారు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. డిఎస్సి పైన సంతకం పెట్టారు. ఇట్లా మొన్న గ్యాస్ కూడా రీసెంట్‌గా గ్యాస్ సిలిండర్స్ కూడా ఇచ్చారు దీపావళి కానుకగా. ఏమనిపిస్తుంది ఈ 5 నెలలు తీసుకున్న నిర్ణయాలు? నేను మీకు అదే చెప్తుంది ఏంటంటే సూపర్ సిక్సా లేకపోతే ఆయన అధికారంలో ఎలా ఉందా అనేది మనం ఇప్పుడు ఏమి చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు, ఖజానా ఖాళీ అయిపోయింది అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము పెట్టే ఇచ్చామంటున్నారు. అవునా కదా? ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే 2 ఇయర్స్. అయితే ఒకటి మాత్రం వాస్తవం చెప్తున్నాను, ఇంకొక 10 ఇయర్స్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని వదిలేస్తే ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి అవుతుంది. మనం వేరే రాష్ట్రానికి వెళ్ళి అడుక్కోక్కర్లా. ఇది వాస్తవం. అంటే ఏంటి, ఇప్పుడు జనాభా ఉన్నారు కదా, ఎడ్యుకేటెడ్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు, చదువుకున్న వాళ్ళంతా బెంగళూరు కానీ, హైదరాబాద్ అని, చెన్నై అని, ముంబై పోతున్నారు కదా. అంత దూరం వెళ్లకుండా మన ఊర్లోనే మనం జాబ్ చేసుకునేటట్టుగా చేయగలుగుతాడని ఒక నమ్మకం అయితే ఉంది. ఏంటి మీకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు గారి పైన? 10 ఏళ్ళు ఆయన వదిలేస్తే రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది. చెప్తా దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ అండి. లాస్ట్ 5 ఇయర్స్ ఓకేనా, అంటే నేను చంద్రబాబు నాయుడు గొప్పడని నేను చెప్పట్లా, జగన్ గొప్పడని నేను చెప్పట్లా. ఎవరన్నా కానివ్వండి, అధికారం వచ్చిన తర్వాత పాత అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన పనులు చెడగొట్టకూడదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. స్టాలిన్ గారు ఏం చేస్తున్నారు, అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందో దాన్ని కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కేసీఆర్ గారు ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో ఏమో. ఇక్కడ చేసిన మిస్టేక్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఒప్పు అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కాదు, పునాది చేసి వదిలేసినవి కంటిన్యూ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనుకుందాం, కంటిన్యూ అయ్యి ఉంటే బాగుండేది ఈరోజు. అవునా కదా? అది కంటిన్యూ అవ్వాలి. సరే, మనకి ఎక్కడ వచ్చినాయి, ఏదన్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా అంటే అది రాలా. పోనీ రాజధాని ఉందా అంటే అది లేదు. ఎక్కడ ఒక పోనీ వైజాగ్ అన్నారు, అట్లీస్ట్ ఆయన వైజాగ్ వెళ్ళిపోయి కూర్చున్నా పోనీ ఇదిగో రాజధాని అని మనం చెప్పుకోవచ్చు. అది లేదు. మరి ఏం చేయాలి? అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100% చేస్తాడు నేను అనట్లా. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 5 ఏళ్ళు వదిలేసి ఉంటే ఏమైనా చేసి ఉండేవాళ్ళము. ఒక రాష్ట్రం అంటే అసలు ఏమి లేని రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉండాలా. ఉంటేనే ఏమైంది, దాని రూపురేఖలు అనేది వస్తుంది. ఏం లేకుండా మనం కూడా ఇష్టం వచ్చినట్టు గొర్రె జనాభా గొర్రెలు అంటారు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ ఈయన ఏం చేస్తారు, తీసేసి మళ్ళీ జగన్ పెడతారు. ఆయన ఏం చేస్తాడు, ఈయన చేసిన వెనక్కి కొడతాడు, మళ్ళీ ఆయన బిగించేస్తాడు. అట్లా కాదండి. ఒక్క 10 ఏళ్ళ పాటు ఏదో ఒక ప్రభుత్వాన్ని నమ్మి వదిలేసాం అనుకోండి, 100% అనేది అభివృద్ధి అనేది జరుగుతుంది, గ్యారంటీగా జరిగిద్ది. ఇది ఏమవుతుందంటే 5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కాదు కదా, ఎంత మోనార్క్ అయినా కానీ ఏ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేరు, ఎవ్వడు చేయలేడు. అవునా కదా? ఇప్పుడు మనము 10 సంవత్సరాలు మనమే పోగొట్టుకున్నాం. అంటే ఏంటి, ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చే 5 సంవత్సరాలు అది జరుగుతున్నాయి అనుకున్నప్పుడు జగన్ గారికి ఇచ్చాము. ఏమైంది, పనులన్నీ వెనక్కి వెళ్ళినాయి. ఆ 10 ఏళ్ళు పోయినాయి, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు పట్టింది మనం డెవలప్ అవ్వడానికి. అవునా కదా? ఈ 20 ఏళ్ళు మనం ఆగితే కానీ మనం డెవలప్ అవ్వలేము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పలని నేను అనట్లా. ఒక 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్కి కరెక్ట్గా ఒక 10 ఏళ్ళు వదిలేస్తే ఒక పునాది అనేది పడిద్ది రాష్ట్రానికి. 10 ఏళ్ళు మనం వదలలేదు అనుకోండి, ఏ గవర్నమెంట్ కూడా పునాది లేదు. ఓకే. మరి ఐటీ మినిస్టర్గా లోకేష్ ఉన్నారు కదా, సార్ ఆయన వర్కింగ్ ఎలా ఉంది, ఆయన ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు? ఇంకా ఏం స్టార్ట్ అవ్వాలా, అది ఓపెన్ ఆయనతున్నారు కదా, ఆయన తిరుగుతున్నారు. మొన్న యూఎస్ వెళ్ళారు. అవునా కదా? తెస్తున్నారు, సంస్థలతో మాట్లాడుతున్నారు. బ్రదర్ ఒకటే సోదరా, నేను ఎవరికైనా చెప్పేది, వెళ్ళి మాట్లాడినంత మాత్రం మన రాష్ట్రానికి వచ్చేసి వాళ్ళు చేయాలని ప్రయత్నం అంటూ చేయాలి కదా. ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతే. అవునా కదా? మనం ప్రయత్నం చేసినంత మాత్రాన వచ్చేసి వాళ్ళు ఇక్కడ పెడతారనేది అది గ్యారంటీ ఏది లేదు. అవునా కదా? కాకపోతే నేను అనేది ఏంటంటే ఒక 2 ఇయర్స్ అయితే మనం చూడాలి. చూస్తేనే అసలు వీళ్ళు ఏం చేశారు అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఏలెత్తి చూపించడానికి జగన్ అంటున్నాడు జమిని ఎన్నికలు వస్తాయి, నేనే అధికారంలోకి వస్తా అంటున్నాడు ఆయన. మళ్ళీ అదే చెప్తున్నాం కదా, 2000 అందుకే 2 ఇయర్స్ నేను అంటుంది. ఈ 2 ఇయర్స్లో ఎవరు ఏంటి అనేది మనకు తెలిపోద్ది. అవునా కదా? 2 ఇయర్స్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, బిడ్డ పుట్టంగానే 6 నెలలు 7 నెలలు ఏం చేస్తుందంటే ఏం చెప్తాం మనం. అవునా కదా? వాళ్ళకి ఇప్పుడు జగన్ ప్రభుత్వము ఓపెన్గా చెప్పాలంటే లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేయాలి అని అన్నీ చేశాడు, అది వాస్తవం. అవునా కదా? స్కూల్స్
అద్భుతంగా చేశారు. చేయలేదు నేను అంటే ఈరోజు స్కూల్స్ కానీ ఫుడ్ కానీ స్కూల్లో ఫుడ్ కానీ అద్భుతం. ఫంక్షన్ లేని వాళ్ళకి ఫంక్షన్ కానీ నేను ఏది తప్పట్లా. జరిగిన మిస్టేక్ ఏంటంటే రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి జరగలేదు. అది కనుక అమరావతిని ఆయన ఆ రోజే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి, లేకపోతే నేను వైజాగ్ రాజధాని అన్నారు కదా, వైజాగ్ వెళ్ళిపోయి కూర్చున్నా కానీ ఈ పాటికి రాష్ట్రం అనేది సమస్యలు వచ్చేసి ఉంటాయి, ఏదో రకంగా డెవలప్ అయ్యేది. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది. అదే 2 years ఆగితే కానీ మనం చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చూద్దాం. 100% తప్పు. షర్మిలా గారు కూడా చెప్పారు కదా, 100% కాదు 1000% తప్పు. ఎందుకంటే ఏమండి, మనము ప్రజాప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకుని దేనికి? వీళ్ళు మాట్లాడేది ఒకే ఒక ప్లేస్లో, ఎక్కడ? అసెంబ్లీలో. అందరు కూర్చుని మాట్లాడాల్సిన వేదిక ఏది? అసెంబ్లీలోకి వెళ్ళాలి. నువ్వు ఏమంటారు, ప్రతిపక్ష నాయకుడు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వెళ్ళి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అవునా? పాత చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మళ్ళీ వస్తానని చెప్పిన అనకుండా, అవునా కదా, ఈయన కూడా వెళ్ళి అక్కడ కూర్చుని ఫైట్ చేస్తే బాగుండేది. అలా వెళ్ళాలి, 100% వెళ్ళాలి. రైట్. శివ సాయి తేజ. ఏం చేస్తుంటావు బ్రో? జాబ్ సర్చ్లో ఉంది. జాబ్ సెక్టర్. ఏం చదువుకున్నావు? బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం వెయిట్ చేస్తాను. ఎలా ఉంది స్టేట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? ఎలా? అన్నీ కొన్ని మారినాయి, అన్నీ బాగా ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తాను. ఇప్పుడు మరి ఇంతకుముందు ఐటీ సెక్టర్లో జాబ్ కావాలంటే బయటకు వెళ్ళేవారు కదా, అంటే బయట స్టేట్స్కి వెళ్ళేవారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. హోప్స్ ఉన్నాయి ఏమైనా ఆయన కంపెనీ తీసుకొస్తారు? డెవలప్ అవ్వాలి కదా, టైం పట్టింది కొంచెం. వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తాయి. చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా? అన్నీ బాగా చేస్తున్నాయి. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటి? డెవలప్మెంట్ ఉంటేనే తేడా ఉంటుంది. గత గవర్నమెంట్లో లేదా డెవలప్మెంట్? లేదు, నాకు తెలిసినంత వరకు. ఆయన అద్భుతంగా చేశానని చెప్తున్నాడు ఆయన. చూసే జనాలకు తెలిసింది కానీ ఈ 5 నెలలు ఏమనిపిస్తుంది బాబు గారు పాలన చూశాక? బాగా అనిపిస్తుంది.